తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతాపితృగురుభ్యో నమః. నమస్కారం. సార్, విగ్రహారాధనలో భాగంగా రకరకాల అంటే లోహాలతో విగ్రహారాధన చేస్తుంటాము. లేకపోతే శిలలతో కానీ, లేకపోతే సాలగ్రామం గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే, సాలగ్రామాన్ని కూడా విష్ణుమూర్తిగా భావిస్తూ, విష్ణు దశావతారాల్లో కొన్ని అవతారాలని అన్ని అవతారాలని సాలగ్రామంలో చూస్తారా? చూస్తారు. ఓకే. సో మరి ఈ సాలగ్రామ ఆరాధన అనేది ఇంట్లో ఒకవేళ మనం చేసుకుంటే, ఇంట్లో మామూలు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు సాలగ్రామ ఆరాధన చేసుకోవచ్చా? ఇంట్లో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఎటువంటి విధి విధానాల్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది? అలాగే ఆ సాలగ్రామ ఆరాధన చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఇవన్నీ ఒక్కసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా సాలగ్రామం అనేది నదులలో, నదికి సంబంధించి నదీ పరివాహ క్రమంలో, నదీ ప్రవాహ వరవడిలో రాయి ప్రత్యేకంగా దాని మీద నునుపు రావటం, ప్రత్యేకంగా వైష్ణవ తత్వాలైన శంకు చక్రాలు అటువంటివి చక్రాలు దాని మీద ఈ వరవడి కారణం చేత, నదీ ప్రవాహ వరవడి కారణం చేత వాటి మీద ప్రత్యేకంగా అవి రూపుదిద్దుకోవటం. ఇది జరగటానికి ఒక రాయి లేదా ఒక శిల ఒక శాలగ్రామంగా మారటానికి కనీసం 200 నుంచి 300 ఏళ్ళ సంవత్సరాలు పడతాయి. అంటే ఒక రాయి ఒక ప్రత్యేకమైన ఒక స్థితిలో అక్కడే ఉన్నప్పుడు దాని మీద ప్రత్యేకంగా నదీ ప్రవాహానికి దాని మీద వెళ్తున్నప్పుడు గ్రాడ్యువల్గా రోజు రోజుకి దాని మీద నునుపు రావటం, ప్రత్యేకమైన వైష్ణవ తత్వానికి ప్రధానమైన గుర్తులు ఏమిటి? శంకు చక్రాలు. ఈ శంకు చక్రాలు ఆ విధంగా వచ్చే విధంగా ఏర్పడటం. అందులో ఈ చక్రాలు ఒక చక్రం ఏర్పడితే ఒక రకమైన ఫలితం అని, 2 చక్రాలు ఏర్పడితే 3 చక్రాలు ఏర్పడతాయి. అంటే అందులో చక్రాలు ఏర్పడే స్థాయిని బట్టి దాన్ని బట్టి దాంట్లో దాని విలువ పెరుగుతూ ఉండటం అనేది ఎన్ని జరుగుతుంది. చక్రాలు ఉంటాయి సర్వసాధారణంగా? దాదాపు ఇంచుమించు మనకి దశావతారాల్లాగానే అందులో ఇంచుమించు 10 చక్రాలు, 11 చక్రాలు కూడా ఉండే పరిస్థితులు ఉంటాయి. అది చక్రాలు పెరుగుతున్న కొద్దీ, అంటే ఎక్కువ చక్రాలు ఉండాలి అంటే దాని నిడివి ఎక్కువగా ఉండాలి, అంతే కదా. నిడివి అంటే దాని పరిమాణం ఎక్కువగా ఉంది. అటువంటి పరిమాణం పెద్దగా ఉండే విధంగా అంటే అది చాలా పురాతనమైనదై ఉండాలి కదా. పురాతనమైనదై ఉండి ఈ లోపల ప్రవాహానికి అది ఏమాత్రం కట్ కాని విధంగా ఉండాలి. ఎట్లా ఉంటాయి సార్ చక్రాలు? ఒకదాని తర్వాత ఒకటి అది చక్కగా నునుపు తేరిన తర్వాత అది గుండ్రంగా తయారవుతుంది కదా. దాని చుట్టూరా అల్లుకొని ఉండే పరిస్థితులు ఉంటాయి. లేదా ఏదో భాగంలో, ఇప్పుడు అది ఒక ఆకారంలో ఉన్నప్పుడు మనం ఎటు తిప్పినా అది గుండ్రంగా చెక్కినట్లే ఉంటుంది. అది యాదృచ్ఛికంగా ప్రకృతి చెక్కిన చక్రాలు అయి ఉంటాయి. ఓకే. అయితే అది ఏ నదికి, అన్ని నదులకి కాదు కదా. అది నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో గండకీ నదిలో మాత్రమే ఇటువంటి లక్షణాలతోటి అక్కడ ఉన్న ప్రత్యేకమైన శిలలు ఆ విధంగా రూపాంతరం చెందుతాయి అనేది దాదాపు చాలా కాలంగా శాస్త్రకారులు, శాస్త్రవేత్తలు నమ్ముతున్న విషయం. చాలా రేర్ టు రేరెస్ట్ కేసెస్లో మిగతా నదుల్లో అవి దొరికే అవకాశం ఉంటుంది. ఆ పర్సంటేజ్ తక్కువ. అక్కడ ఆ ప్రాంతంలో లభ్యమయ్యే శిలలు అంటే రాళ్ళు, ఆ రాళ్ళు ఆ నదీ పరివాహక వరవడికి ఆ విధంగా మారుతూ ఉంటాయి. ఇందులో సాలగ్రామం అనేది పెట్టుకోవటం అనేది, అది దొరకటం అనేది చాలా అదృష్టమైన విషయం. సాలగ్రామం. రెండవది, ఇక్కడ 2 రకాలు ఉంటాయి. దాని ఫ్యాబ్రికేటెడ్ న్యాచురల్ గా, ఒకటి ఒరిజినల్ ఉంది అంటే డూప్లికేట్ తయారు చేసే పరిస్థితులు ఉంటాయి. దాన్ని మనం గుర్తెరిగి తీసుకోవటం. ఎట్లా గుర్తించొచ్చు? బరువు. సాలగ్రామం రాయి దాని బరువు ఎక్కువగా ఉంటుంది, డూప్లికేట్ రాయి బరువు తక్కువగా ఉంటుంది. ఫ్యాబ్రికేట్ చేసిన దానికంటే అది నిష్ణాతులైన వైష్ణవ సాంప్రదాయం తెలిసిన వ్యక్తులు దాన్ని ఈజీగా అంచనా వేయగలుగుతారు. రెండవది, డూప్లికేట్ రాయి పెట్టుకున్నంత మాత్రాన చెడు లక్షణాలు అయితే మటుకు, చెడు ఫలితాలు అయితే ఉండవు. రావాల్సిన మంచి ఫలితాలు రాకపోవచ్చేమో, కానీ అటువంటి
పూజలు అందుకోవాలనుకునేది ఆ స్వామికి అంటే ఆ మనం ఒరిజినల్ దానికి అందుకోవాలని అనుకుంటాం కదా. మనం రాయిని నమ్మి దాన్ని పూజిస్తూ ఉంటే అది ఇవ్వవలసిన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి అది డూప్లికేట్ తీసుకొని మనం చేస్తే నెగెటివ్ ఫలితాలు అయితే రావు. ఒకవేళ అది ఏమన్నా ఫ్యాబ్రికేటెడ్ ప్లాస్టిక్ తోటి చేసింది అటువంటిది ఏదన్నా అయ్యుండి దాని మీద వేడి వేడి పదార్థాలు పోసి తద్వారా ఆ తీర్థం మనం తీసుకోవాలనుకుంటే అనారోగ్య సమస్యలు రావచ్చు. Right. అటువంటి ఏవో ప్రాక్టికల్ కెమికల్ రియాక్షన్స్ వలన రావచ్చు. కానీ ఒరిజినల్ సాలగ్రామం కనుక ఉన్నట్లయితే ఈ రెండిటికి మధ్య ఒరిజినల్కి ఫ్యాబ్రికేటెడ్ డూప్లికేటెడ్ దానికి తేడా ఏమిటంటే బరువులో ఉండే తేడా. వ్యత్యాసం. అది నీళ్ళల్లో వేసినప్పుడు ఉమ్. ఒరిజినల్ అయితే అది మునిగే అవకాశం ఉంటుంది. అదే డూప్లికేట్ అయితే ఆ నీటి సాంద్రతకు అది తేలే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. రెండవది ఈ అందులో చక్రాలు ఉంటాయి కదా. ఒరిజినల్ దాంట్లో చక్రాలన్నీ ఒకే సైజులో ఒకే విధంగా ఒకేలా ఉంటాయి. ఉండవా? ఉండవు. ఓ, ఓకే. ఒరిజినల్ దాంట్లో చక్రాలు సహజంగా మనం చేస్తూ ఉంటాం కదా. ఏదైనా ప్రవాహ వరవడికి దాని మీద ఒక చక్రం ఏర్పడుతుంది అని అనుకుందాం. అవును, పక్కన అదే ఇంకోలా పరిణామ ఉంటుంది. క్రమంలో ఇంకోటి ఏర్పడదు. ఉమ్. అది కూడా చక్రం పోలే ఉంటుంది. అది ఒక ఓకే. నిర్దిష్టమైన కొలతలో, ఉదాహరణకి ఆ చుట్టూతా ఆ గుండ్రంగా ఉండే ఆ ప్రాంతంలో ఎట్ అబౌట్ ఒక 3 చక్రాలు ఉన్నాయని అనుకుందాం. 3 చక్రాలతో ఉండే ఒక సాలగ్రామం అనుకుందాం. ఈ 3 ఈక్వి డిస్టెన్స్లో ఉండేటట్లు ఉంటే అది ఖచ్చితంగా ఫ్యాబ్రికేటెడ్ అయి ఉంటుంది. ఉమ్. ఓకే. అలా కూడా అలా అంచనా కాకుండా యాదృచ్ఛికంగా ఏర్పడినది ఈక్వి డిస్టెన్స్లో ఉండే అవకాశం ఉండదు ఓకే. కదా. ఓకే. కాబట్టి అది అంటే ప్రకృతి పరంగా ఏర్పడిన శిల అది మనకి ఈజీగా అర్థమవుతుంది. రైట్. కాబట్టి మనకి ఆ ప్రాంతపు వ్యక్తులు, ఆ నదీ పరివాహక ప్రాంత వ్యక్తులు వాళ్ళు ఎవరన్నా మనకి ఇచ్చినట్లయితే ఇంకోటి ఒరిజినల్గా ఉండే సాలగ్రామాన్ని ఎవరు అమ్మరు. ఏ? అమ్మరు అంటే అది మరొకరికి బహుమతిగా ఇస్తారు. ఓకే. అమ్మితే దానికి అమ్మాల్సిన దాన్ని పట్టుకొని అమ్మి మనం బహుశా మిగతా రంగురాళ్ళలాగా ఆ విధంగా చేసే పరిస్థితి ఉండదు. బిజినెస్ చేయరు. దాన్ని ఏమిటంటే ఒరిజినల్ సాలగ్రామం దొరికిన వ్యక్తి ఎందుకంటే అది దొరికిన తర్వాత తన దగ్గర ఒకటి ఉంచుకొని అది పూజ ఎక్సెట్రా అదంతా చేసిన తర్వాత తనకి అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి కదా. మరొక సాలగ్రామం అతనికి దొరికినప్పుడు తనకు అనుకూలమైన ఫలితాలు ఇంకా మెండుగా రావాలంటే దాన్ని మరొకరికి దానం చేస్తారు. ఎవరికి దానం చేస్తారు? దాన్ని ఇంకా చక్కగా చూసుకొని దానికి నిత్య నైవేద్యాలు పూజలు ఇటువంటి చేసేవారికి దానం చేస్తారు. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో విరివిగా దొరికాయనుకోండి, అది మనం అందుబాటు ధరల్లో విరివిగా దొరికిన సందర్భాల్లో చిన్నవి అదేమిటి ఇప్పుడు దానం తీసుకునే వ్యక్తులు చాలామంది అర్హులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరికి ఇవ్వాలో అర్థం కాని సన్నివేశాలలో అటువంటి సందర్భంలో ఆర్థిక పరమైన ఇది బేరాలు ఉంటాయి. బహుశా అతని వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుస్తుంది కదా. ఆర్థిక పరంగా నేను 100 రూపాయలు ఇస్తానంటే ఇంకో 101 రూపాయి ఈ విధంగా ఉంటుంది కదా. కాబట్టి అర్హులైన వ్యక్తులలో ఎవరు దానికి తనకి చేస్తారో ఆర్థిక పరంగా కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయో వారికి అది ఇస్తారు. కానీ అలా కాకుండా గంపకొత్తగా నా దగ్గర బోల్డ్ అని సాలగ్రామాలు దొరికాయి కాబట్టి ఒక్కొక్కటి దాంట్లో ఉన్న చక్రాల ఆధారంగా వాటి ఆధారంగా దీని రేటు ఈ విధంగా ఉంటుంది అనుకుంటే దాని నమ్మశక్యం కాదు. అవి ఎక్కువ సందర్భాల్లో ఫ్యాబ్రికేటెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఈ సాలగ్రామాన్ని ఇంట్లో కొలుచుకుంటూ ఉండే పరిస్థితి ఉంటే ఎటువంటి ఫలితం ఉంటుంది సార్? సాలగ్రామానికి ఈ సాలగ్రామ పూజ విధానం దీని వలన రెండవది 3 రకాల పద్ధతుల్లో దాన్ని పూజించే విధానం ఉంటుంది. ఒకటి పరిపూర్ణమైన వైష్ణవ సాంప్రదాయం లేదా స్మార్త సాంప్రదాయం. మూడవది శైవతత్వంలో కూడా సాలగ్రామాన్ని పూజిస్తారు. అదే విధంగా అందులో కామన్ పాయింట్ ఏమిటంటే ఈ మూడిట్లో కామన్ పాయింట్ ఏమిటంటే సాలగ్రామాన్ని అభిషేకం చేయటం. ఇందులో వైష్ణవ తత్వంలో అభిషేకం చేస్తారు. శైవ తత్వంలో కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. దాంట్లో కూడా అభిషేకం చేస్తారు. రుద్రం చమకం చేస్తూ దాన్ని అభిషేకాన్ని చేస్తారు. ఈ స్మార్త తత్వంలో కూడా అదే రకమైన చేస్తారు. దాన్ని మిగతా చేయని అంటే వారికి పూజించలేని సందర్భాల్లో చాలా కుటుంబాలలో సాలగ్రామాన్ని పెట్టుకున్న వ్యక్తులు వారి నిత్య పూజా విధానాలకు సంబంధించి వారు ఏ ఊరు వెళ్తుంటే ఆ ఊరికి వెళ్ళే విధంగా దాంట్లో ఓ చిన్న డబ్బాలో బియ్యం పోసి ఆ బియ్యంలో
సాలగ్రామం నుంచి వాళ్ళు అక్కడ తీసుకొని వెళ్ళి వాళ్ళు నిత్య పూజలు ఇదంతా చేస్తూ ఉంటారు. అంటే దానికి ఇస్తున్న విలువ విలువ. అటువంటిది. Yeah. రెండవది దానికి ఒక ప్రత్యేకమైన పవిత్రతని మనం ఆపాదించి ఉన్నప్పుడు మన సాంప్రదాయ పద్ధతులని ఆచరించడం ముఖ్యం. అందులో సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్నప్పుడు అని అనుకున్న సందర్భాల్లో చాలా సాంప్రదాయ కుటుంబాలలో ఆడవారు ఇంట్లోకి రాని సందర్భాలలో అది ఆ విధంగా చూడటం అవసరమైన విషయం. ఖచ్చితంగా. కానీ ఆ విధంగా లేని సందర్భాలలో నేను కొంతమంది చెప్పగా విన్నాను, అది బహుశా ఆ ఇంట్లో ఉండదు అని. ఆ ఒకవేళ ఇంట్లో మనం సాలగ్రామం కలుపుకోవడం లాంటిది అలవాటు చేసుకుంటే అటువంటి ఉండదు, పరిస్థితిలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవటం అంటే బహుశా యాదృచ్ఛికంగానే మనమే ఇవ్వటం అదే కావచ్చు. అదే నా ఉద్దేశం అదే. వెళ్ళటం మరొకరికి ఇక్కడ నేను నీకు సరైన సదుపాయాన్ని అనే స్ఫురణ కల్పించలేకపోతున్నాను, రావచ్చు. స్ఫురణ రావచ్చు. లేకపోతే ఆ ఇంట్లో మరొక రకంగా ఏదో అది కనిపించకుండా పోవటం కావచ్చు. ఇటువంటివి జరిగిన అబ్బో. ఉదంతాలు చాలా మంది చెప్పారు. అయితే నిష్ట అవసరం. దాంట్లో చాలా ఇటువంటి నిష్ట అవసరం. ఉమ్. రెండవది ఇటువంటి ఇవి కాకుండా అశౌచాలు ఉన్న సందర్భాలలో వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మరి అసలు సాలగ్రామాన్ని ఎందుకు పూజిస్తారు సార్? ఏ కామ్యార్థం పూజించవచ్చు? సాలగ్రామం అనేది మొట్టమొదటి చెప్పినట్లుగా వైష్ణవ తత్వానికి విష్ణుమూర్తి తత్వానికి ప్రతీక. మీరు ముందు అడిగిన ప్రశ్నలో అందులో దశావతారాలకు సంబంధించి అనేది అందులో ఉన్న చక్రాల ఆధారంగా అది నరసింహస్వామికి సంబంధించిన సాలగ్రామం అని ఈ విధంగా ఇంచుమించు 4 రకాలు ఉన్నాయి. కానీ నిజానికి 10 రకాల దశావతారాలకు సంబంధించి 10 రకాల ఆపాదించే ఆ చక్రాల సైజును బట్టి అందులో ఉండే చక్రాలు ఉండే సంఖ్యను బట్టి అంచనా వేస్తూ ఉంటారు. అవతారాన్ని అంచనా వేస్తారా? ఆ విధంగా అంచనా వేసి వాటికి పేర్లు పెడతారు. ఇది కుటుంబ పారంపర్యంగా పెద్దవాళ్ళ నుంచి సంక్రమించే ఆస్తిలాగా ఇది వస్తూ ఉంటుంది. అద్భుతం. అంటే చాలా మంది వాళ్ళ పెద్దలు వాళ్ళ ఆస్తులు ఏ విధంగా తమ పిల్లలకి తరాల ఇస్తారో, వారికి ఇస్తూ ఉంటారో సాలగ్రామాన్ని కూడా అదే విధంగా ఇస్తారు. సాలగ్రామం అది ఒకటి కుటుంబ పరంగా వచ్చేది. దాని తర్వాత ఈ సాలగ్రామం చేయటం వలన ప్రధానంగా పితృదోషాలు, ఇది మన జాతక విశ్లేషణ చేసుకున్న సందర్భాలలో మనం చెప్తున్నాం. పితృదోషాలు చెప్పారు. అంటే అనారోగ్య లక్షణాలు, జెనెటికల్ డిజార్డర్స్ లేదా వంశాభివృద్ధి లేదు. వంశాభివృద్ధికి సంబంధించి Yeah. ఇటువంటివి సాలగ్రామం ఉన్న ఇంట్లో దరి చేరవు. ఓ, నేను వంశాభివృద్ధి అనేది వంశాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. మీరు నేను ఒక ఇంచుమించు ఒక 3 కుటుంబాలు చూశాను. ఆ కుటుంబంలో సాలగ్రామం వాళ్ళ పెద్దవారి నుంచి వచ్చింది. వాళ్ళు చాలా చక్కగానే అందరూ బాగానే ఉన్నారు. కానీ నాకు పరిచయం ఉన్న వ్యక్తి తరం అతను వచ్చేసరికి అతను ఉద్యోగ బాధ్యతల రీత్యా తరచూ తిరుగుతూ ఉండటం, ఆ కారణం చేత దానికి సరైన విలువ ఇవ్వకపోవటం, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దాని విలువ తెలియటం వలన వారు మరొకరికి ఇవ్వటానికి, దాని దానం ఇవ్వటానికి వాళ్ళు అంగీకరించకపోవటం. ఇంట్లో వ్యక్తులేమో దాన్ని మరొకరికి దానం ఇవ్వకుండా ఆగడం, అది మనకు వస్తూ ఉన్నది, దానికి మనం పూజలు నైవేద్యాలు ఎక్సెట్రా చేద్దాము అని వాళ్ళు ఇంట్లో వాళ్ళు పట్టుబట్టడం, ఇతనేమో అందులో ఉన్న పెద్దేమో పూజ చేయడానికి అవకాశం లేకపోవడం. బయట అతను పెద్ద గవర్నమెంట్ ఉన్నతోద్యోగి కావటం చేత దాన్ని ప్రతి చోట ఒక సాంప్రదాయ వ్యక్తి తీసుకువెళ్తున్నట్లుగా బియ్యంలో పెట్టుకొని తీసుకువెళ్ళే పరిస్థితి లేదు అతను. ఇటువంటివే 2-3 ఉదాహరణలు ఉన్నాయి. ఈ కారణం చేత వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకు సంబంధించి వాళ్ళు సెటిల్ కావడం అనేది జరగలేదు. వాళ్ళ సంతానం వాళ్ళందరూ ఉన్నత చదువులు చదువుకున్నారు, చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు. వివాహం జరిగి వైవాహిక జీవితం సక్రమంగా లేకపోవడం, లేదా వైవాహిక జీవితంలో వారికి సంతానం లేకపోవటం, మగ పిల్లలకి పెళ్ళిళ్ళు కాకపోవటం, ఇటువంటి కారణాలు. అది ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత తీవ్రమైన అనారోగ్య సమస్య ఇదంతా వచ్చి ఎటు కదలలేని పరిస్థితి, అతనికి ఇంచుమించు 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఎవరో తనకి చెబితే, ఇంట్లో మీ ఇంట్లో సాలగ్రామం ఉండాలి, ఆ సాలగ్రామాన్ని మీరు నెగ్లెక్ట్ చేశారు కాబట్టి మీరు అది చేయటం వల్ల, అది చేస్తే మీకు కుదుట పడుతుంది అని ఎవరో సలహా ఇచ్చిన తర్వాత తను చేసిన పాప ప్రక్షాళనకు, అంటే దానికి పాపం చేశాను అనే భావనతోటి, ఇంతవరకు నిర్లక్ష్యం చేయటం పాపం అనే భావనతోటి దాన్ని మరొక నిష్ణాతులైన సాంప్రదాయ కుటుంబానికి వారు ఇచ్చి దాన్ని దానం చేసి చేయటం వలన క్రమంగా వాళ్ళ ఇంట్లో ఒక 2-3 అంటే అనారోగ్య వయసుతో పాటు వచ్చే అనారోగ్యాలు పోయే లక్షణాలు
అది సహజంగా పిల్లలు ఉండవు. మాత్రం సెటిల్ పిల్లల అవ్వడం దాంట్లో మార్పులు వచ్చాయి. ఓకే. ఇటువంటి సంఘటనలే 2-3 చోట్ల చూశాను. 2-3 చోట్ల ఇంచుమించు Same. ఇటువంటి దాంట్లో వారికి విలువ తెలుసు, కానీ వాళ్ళకి అవకాశం లేదు. మరొకరికి ఇవ్వటానికి మనసొప్పదు. ఇంత విలువైన వస్తువు మనకి సహజంగా మన దగ్గర ఒక చాలా పురాతనమైన మంచి గ్రంథం ఉంది అనుకుందాం, మంచి పుస్తకం, పురాతనమైన పుస్తకం ఉంది అనుకుందాం, కానీ అది మనకు అర్థం కాని భాషలో ఉంది, మనం కానీ మనం చదవము, మరొకరు చదివే వ్యక్తికి ఇవ్వటానికి మనసొప్పదు. ఇటువంటి మానసిక లక్షణం కారణం చేతనే సాలగ్రామంని సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితులు ఉంటాయి. సాలగ్రామాన్ని అసలు దానం చేస్తే కూడా పుణ్యం అని అన్నప్పుడు డెఫినెట్ గా దానం చేయటమే కరెక్ట్ ఆప్షన్. అందుకని ఇందాక మనం అర్థం కాని విలువైన పాత పుస్తకం అనే ఎగ్జాంపుల్ చెప్పింది. మనసు చేసుకోవాలి ఇంకా. అది అటువంటి ఒకవేళ అలా కూడా ఇవ్వలేదు, ఇంకా దానం చేయలేమండి అనుకున్నప్పుడు జీవనదుల్లో వాటిని వదిలిపెట్టచ్చా సార్? దాని తర్వాత కార్యక్రమం దాన్ని చేయవలసినది జీవనదుల్లో వదిలిపెట్టడం కన్నా దగ్గరలోని దాన్ని చేసే దేవాలయాలు, ఏ దేవాలయమైనా సాలగ్రామం ఇస్తాము అంటే అవి తీసుకుంటాయి, దేవాలయ పూజలు తీసుకుంటారు. ఎందుకంటే నిత్య పూజ, నైవేద్య, కైంకర్య, అభిషేకాలు అక్కడ జరుగుతాయి కాబట్టి వారు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఇవ్వచ్చు. దాని తర్వాత అది జీవనదుల్లో వదిలిపెట్టడం అనేది అది మరొకరు దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాకు ఇప్పటిదాకా లేదండి, మా వంశం నుంచి వచ్చింది లేదు, మేము అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాం, మేము చేస్తున్నాం పూజలు, చాలా నిష్టగానే ఉంటాం, చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి సజెస్ట్ చేస్తారా? తీసుకోవచ్చు. మనం నిష్టగా పద్ధతిగా చేసుకున్నప్పుడు అదొక కామధేను లాంటిదా? ఖచ్చితంగా. అంటే మనం అది చేసుకుంటూ సాలగ్రామానికి సంబంధించి దానికి ఇవ్వవలసిన విలువనిస్తూ, దానికోసం మనం ప్రత్యేకంగా రోజంతా చాలా కష్టపడాల్సిన అవసరం లేదు, మహానైవేద్యాలు పెట్టడం లాంటివి మరీ అంత అవసరం లేదు. దానికి ఇవ్వవలసిన మహానైవేద్యం పెట్టడం, లేకపోతే రోజు మనం దీపారాధన చేయటం కాదు, ఇటువంటి దానికి ఇవ్వవలసిన మీ కుటుంబ సాంప్రదాయంలో మీ పెద్దవారు ఆచరించిన పద్ధతి, దాంట్లో వాళ్ళు అభిషేకం చేశారా, నైవేద్యం పెట్టారు, ఎవరో మనం ముందు తరం కాకపోయినా ఆ పై తరం వాళ్ళు ఎవరో ఒకరు సాలగ్రామానికి సంబంధించి మనకు కొంచెం దానికి వివరణ ఏదో చెప్తారు, దాన్ని మీ కుటుంబ ఆచారాలు తగ్గట్టుగా ఫాలో చేయండి. అడాప్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఏం చేయాలి అనేది, దాన్ని తీసుకున్నప్పుడు మీ కుటుంబ ఆచారాల ప్రకారం అదేమీ తెలియలేదు అనుకోండి, సాలగ్రామాన్ని ఇంట్లో తీసుకోండి, నిత్యం దానికి మిగతా మైలలు అంటకుండా జాగ్రత్త పడండి. అక్కడ దాన్ని తాకే సమయంలో కూడా పూర్తిగా శుద్ధి అయిన దుస్తులతోటి, పరిపూర్ణమైన మానసిక శుద్ధితోటి, మనం ఉదాహరణకి అన్ని బట్టలన్నీ చక్కగా వేసుకున్నాం, కానీ మన ఇంట్లో పిల్లలు గొడవ చేస్తున్నారనో, లేకపోతే పెద్దవాళ్ళు ఏదో అరుస్తున్నారనో, వాళ్ళని తిట్టుకుంటూ దాన్ని టచ్ చేస్తూ ఉండటం, అది ఏ రకంగానూ ఉపయోగం ఉండదు. మానసిక శుద్ధి కూడా చాలా అవసరం. ప్రతిరోజు అభిషేకం అనేది అది ప్రతిరోజు అభిషేకం అంటే మనం నమ్మకం, చమకం, రుద్రం లేదా వేరే రకంగా ఆవు పాలు ఇవన్నీ తీసుకొని వచ్చి చేయాలి, పంచామృతాలు, ఇదేమీ అవసరం లేదు. భక్తితోటి కొంచెం నీళ్లు వాటి మీద పోసి దాన్ని శుభ్రంగా కడగటం, కడిగి భక్తితోటి నమస్కరించటం, వాళ్ళకి కుదిరిన వాళ్ళకి చేతనైన ప్రసాదంగా ఏదైనా గుడం అంటే బెల్లం కానీ, అటుకులు కానీ, లేకపోతే మహానైవేద్యం ఏదైనా కానీ ఇవ్వటం. మనం ఎప్పుడైతే స్నానం చేయించామో అంటే అభిషేకం చేశామో, మనం సహజంగా చిన్నపిల్లలకి స్నానం చేయించిన తర్వాత ఏం చేస్తాం, సాంబ్రాణి పొగ వేస్తాం కదా. ఎందుకు? బ్యాక్టీరియా అదేమి తలలో వెళ్లకుండా ఉండటానికి ఇటువంటివి చేస్తాం. ఇక్కడ కూడా అభిషేక స్నానం చేయించాం, పంచామృతాలతోటో మరొక రకంగానో కేవలం నీటితోటో స్నానం చేయించిన తర్వాత ధూపం వేయటం. ధూపం అనేది న్యాచురల్గా అక్కడ ఉన్న తడి ఏది అంటకుండా ఉండటానికి ధూపం వేసిన తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించటం, దాని తర్వాత దాన్ని క్లోజ్ చేయటం, దానికి ఇవ్వవలసిన విలువ దానికి ఇస్తూ ఉంటే అది కామధేనులాగా పనిచేస్తుంది. చక్కగా వాళ్ళ వంశాభివృద్ధి ఉపయోగపడుతుంది, వారికి వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి, వాళ్ళ మేధోవృద్ధి జరుగుతుంది. దీనికి కులము, మతము ఎక్సెట్రా ఇటువంటి ఏవి అతీతాలు అటువేమి కాదు, ఎవరైనా చేయొచ్చు. ఇందులో నాన్ వెజ్ తినే వాళ్ళు చేయకూడదా అనే దాని గురించి కూడా ప్రత్యేక నిబంధన ఏమీ లేదు, వారు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏమిటంటే వారి కుటుంబ ఆచారంలో వైష్ణవ సాంప్రదాయ పద్ధతి దాంట్లో నాన్ వెజ్ ని మనం నైవేద్యం పెట్టే అవకాశాలు ఉండవు.
ఇది శాక్తేయ పద్ధతుల్లోనే ఉంటాయి, వైష్ణవ పద్ధతుల్లో ఉండవు. ఉండవు కదా. కాబట్టి అటువంటి నైవేద్యాలు పెట్టకుండా, అటువంటివి తిన్నప్పుడు చేయకుండా, చేయకుండా. అవి తిన్నప్పుడు అది అరిగి పూర్తయ్యేంత వరకు మనం చేయకుండా దానికి ఇవ్వవలసిన విలువ ఇస్తూ కూడా మనం చేయొచ్చు. అద్భుతం సార్. అట్లా సాలగ్రామం ఉంది కదా అని వాళ్ళ కుటుంబం మొత్తం చాలా వీటన్నిటిని నిషేధించాలి అని ఇదేం కాదు. Right. దానికి ఇవ్వవలసిన విలువ ఇవ్వండి. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. నమస్కారం.